దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 18th మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము. Gospel according to St. Matthew chapter 12 and verse 37. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వచ్చే తీర్పు దేని బట్టి అంటండి? నీ మాటను బట్టియే. మన మాటలు బట్టియే మనము తీర్పు నందుతాము. నీతిమంతుడని నీ మాటను బట్టి ఏ తీర్పు పొందుకుంటావు, అపరాధివని నీ మాటను బట్టి ఏ తీర్పును పొందుకుంటావు. కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా నీ మాటలను జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మాటలు కొద్దిగా ఉంటకు ప్రయత్నం చేయాలి. నీ నోరుతో అనాలోచనముగా మాట్లాడరాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకసారి మోషే ఆ బండతో మాట్లాడమని దేవుడు చెప్తే ఆ బండను కొడతాడు. మాట్లాడమంటే కొట్టడకు కారణం ఏంటి తెలుసండి? ఆయన కోపంలో ద్రోహులారా అనే దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడాడు. అందుకే బైబిల్ రాయబడింది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రియ దేవుని బిడ్డలారా, you have to be very cautious about what your mouth is speaking, what you're speaking. Let me read this in English. For by thy words thou shalt be justified, and by thy words thou shalt be condemned. Your words will judge you. నీ మాటలే నీకు తీర్పును తీరుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారమైన వాక్యానుసారమైన మాటలు నీ నోట రావాలి. సనగడము గొనుగడము శపించే మాటలు నీ నోట రాకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సాత్వికమైన మాటలు నీ నోట రావాలి. అహంకారంతో కూడిన మాటలు, డంబముతో కూడిన మాటలు రాకూడదు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీ మాటే నిన్ను మంచని, నీ మాటే నిన్ను చెడ్డని తీర్పును తీరుస్తుంది. సరదా కూడా మనకు వాక్యానికి విరోధమైన మాటలు పలకరాదు. నెవర్ స్పీక్. ఈవెన్ ఫర్ ఫన్, డోంట్ స్పీక్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ aligning with the word of God, aligning with the will of God. Never speak anything which is not of God. हिंदी में पढ़ेंगे, मत्ती रचित सुसमाचार उसमें 12 अध्याय और 37 वचन पढ़ रहे हैं. क्योंकि तू अपनी बातों के कारण निर्दोष और अपनी बातों के कारण दोषी ठहरा जाएगा. आप ही के बातों के कारण. इसलिए आपके बात बहुत संभाल के होना चाहिए. आप दोषी या निर्दोष आपके बात ही बोलेंगे. इसलिए आप जो बात करते हैं, जो बोलते हैं, उसका सुध ही लेना चाहिए, संभाल कर बात करना चाहिए. इसलिए बाइबल में लिखा हुआ कि अब गुस्से में बात नहीं करना चाहिए. కోపపడుడి కానీ పాపము చేయకుడి. పాపము, కోపపడినప్పుడు పాపం చేస్తాం. యు స్పీక్ విచ్ ఇస్ నాట్ బిబ్లికల్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ నోట క్షేమాభివృద్ధికరమైన మాటలే గాని హానికరమైన మాటలు రాకూడదు. యూ షుడ్ నాట్ బి ఎ పర్సన్ హూ ఇస్ హర్టింగ్ పీపుల్ విత్ యువర్ వర్డ్స్. నీవు నీ మాటల ద్వారా మనుషులను నొప్పించి గాయపరిచిన ప్రతి మాటకు నువ్వు లెక్కప్పగించాలి, తీర్పులోనికి రావాలి. మాట నీ నోట వెళ్ళిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేము. ఇట్ ఇస్ ఇన్ ద ఎయిర్. ఇట్ విల్ కమ్ అండ్ స్టాండ్ అగేన్స్ట్ యూ ఆర్ ఫర్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా రక్షణ పొందుకున్న మనము, యేసు ప్రభు రక్తము చేత కడగబడిన మనము, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన మనము, మన నోటి మాటను జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈరోజు మనకు హెచ్చరిస్తున్నాడు. జీవ మరణములు నాలుక
వర్షం నీ మాటను బట్టి నువ్వు పట్టబడ్డావు, నీ మాటను బట్టి నువ్వు చిక్కబడ్డావు అని సామెతల గ్రంథంలో మనం చూస్తాము. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్, స్పీక్ ద బ్లెస్సింగ్స్ అండ్ యూ విల్ రిసీవ్ బ్లెస్సింగ్స్. దట్స్ వై లవ్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుని ప్రేమించమని. ఎందుకు? నువ్వు ద్వేషిస్తే నీవు నీవు దేవునికి విరోధమైన మాటలు నీ నోటి నుంచి వస్తాయి. సో be careful how you are speaking, how you are analyzing, because based on that you will be judged. నీవు తీర్పు తీర్చబడతావు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రియ దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు విభాజింపబడిన నాలుక వలె ఒక్కొక్కరి మీద ఇట్ స్పీచ్, ఇట్ టచ్ దేర్ స్పీచ్. హోలీ స్పిరిట్ టచెస్ యువర్ స్పీచ్. నీ భాషలో మార్పు రాలేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ నాలుకను తాకలేదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రం. అవును తండ్రి, దేవ తండ్రి, చిన్నవారు పెద్దవారు, దేవ వృద్ధాపులం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరము నాయన మా నోటి మాట విషయమై మేము జాగ్రత్త పట్టుకు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా నోటి మాట విషయమై నాయన మేము శ్రద్ధగా ఉంటుకు నాయన దైవికంగా ఆలోచన చేయటకు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవాన్ని కృప దయచేయమని వేడుకుంటూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తండ్రి, మీరు మా అందరికీ చాలిన దేవుడు అన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేసిన వారిని దీవించి, మంచి జాబ్స్లో వారిని దీవించి బలపరచడానికి స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని మీరు ఆశీర్వదించడానికి స్తోత్రం నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన, హైయర్ క్లాసెస్కి వెళ్ళిన వారు నాయన, మీ తోడు దయచేసి వారిని దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రం నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇస్లామిక శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవ, మిడిల్ ఈస్ట్లో నాయన మీ సమాధానాన్ని నాయన తండ్రి, మీ శాంతిని కోరుతుండగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది ప్రభ నాయన తండ్రి, దేవ, దేశం మీద దేశం లేపబడుతుండగా నాయన, అనేక మంది మరణిస్తుండగా నాయన నీవే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. లార్డ్, వి స్పీక్ పీస్ మై ఫాదర్ గాడ్. నీ కృప దయచేసి నడిపించమని మరొకసారి నాయన తండ్రి, మేమందరము నాయన ఈ ఆరాధనలో మేమందరము నాయన మా మాటల విషయమై మేము జాగ్రత్త వహించుటకు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం శోధం తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.